హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజులు అయింది కదండి మిమ్మల్ని చూసి, మీరు నన్ను చూసి. చాలా గ్యాప్ వచ్చిందండి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కారాబాత్. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అండి. ఇది ఉప్మాకి కొంచెం టమాటా బాత్కి అటు ఇటుగా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఏం చేసేద్దాం చూసేద్దాం. దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది గీ అండి. ఫస్ట్ ఒక స్పూన్ బాగా గీ వేసుకోండి. గీ వేసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ఇలా జీడిపప్పు కట్ చేసి పెట్టుకోండి. ఆ జీడిపప్పును వేయించేసుకోండి. అలాగే దీనికి ఈ జీడిపప్పు దీని గోల్డెన్ కలర్లో రావాలండి, లైట్ గోల్డెన్ కలర్లో. ఈ జీడిపప్పు వేసే లోపల దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్పేస్తాను, చూసేద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సింది పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, బఠానీ, పచ్చి కొబ్బరి తురుముకోవచ్చు, లేకపోతే అట్లా చిన్న ముక్కలు చేసుకోవచ్చు అండి. అది చేసేసుకొని మనం ఈ జీడిపప్పు చూడండి ఈ కలర్లో వస్తే చాలండి. మనం మీతో మాట్లాడుతుంటేనే వేగిపోయింది, మధ్య మధ్యలో చూపిస్తుంటాను. ఈ కలర్లో వస్తే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక చిన్న క్యారెట్, 4 చిన్న బీన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం బఠానీ. అలాగే దీనికి ఉప్పు, తగినంత ఉప్పు, ఇంగువ, బొంబాయి రవ్వ, నీళ్ళు కూడా నేను కొలత పెట్టేసుకొని ఇలా మరగబెడుతూ ఉన్నానండి, తొందరగా అయిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే అండి, ఇప్పుడు ఈ నీళ్ళు దీంట్లో కొంచెం మనము నూనె కూడా కలిపేసుకుందామండి. ఇదిగోండి నూనె పోస్తున్నాను చూడండి. అందాజుగా 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసేయాలండి. దీంట్లో నూనె వేసాక కాగిపోయి ఉంటుందండి. ఈ పోపు దినుసులు అన్నీ వేసేయాలండి ఒకటేసారి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ పోపు దినుసులు వేసాం కదండి, దీంట్లోకి సాల్ట్ వేసి పెట్టేసుకుంటే నీళ్ళలో బాగా కలిసిపోతుందండి. ఈ సాల్ట్ కూడా ఈ నీళ్ళల్లో వేసి కలిపి మరిగించుకుందాం. దీనికి ఏంటంటే 1కి 3 నీళ్లు పోసుకోవాలండి. నేను అందాజుగా ఇప్పుడు 3.5 బొంబాయి రవ్వ తీసుకున్నాను, 3.5 గ్లాసులు. మా తమ్ముడి పిల్లలు అందరూ వచ్చారు, అందరం కలిసి పెద్దనాన్న సరదాగా చేస్తాము అంటే దానికోసం షూట్ చేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం ఇలా శనగపప్పు కొంచెం మంచి రంగులోకి రావాలండి. రంగు రాకపోతే పచ్చిగా ఉంటే అంత రుచించదు. కొంచెం ఇలా కలర్ తేడా రాగానే దాంట్లోకి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేగనివ్వాలండి. కొంచెం వేగిన తర్వాత ఒక్క నిమిషం వేగనివ్వాలి. దాంట్లోనే మనం ఇంగువ వేసేసుకోవచ్చండి. ఇంగువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయంగానే దానికి కరివేపాకు, బఠానీలు కూడా వేసేయాలండి. వేసి ఒక నిమిషం ఇలా వేయించాలండి. జాగ్రత్త అండి, పచ్చి బఠానీలు కదా, ఒకసారి పేడే అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా వేయించండి. అలాగే మనం తరిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయండి. టమాటాలు మాత్రం ఇప్పుడే వేయకండి, అది లాస్ట్లో వేయాలి, నేను చూపిస్తాను మీకు. అప్పుడే దానికి తగిన రుచి వస్తూ ఉంటుంది. మనం టమాటా, కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ లాస్ట్లో వేయాలండి. ఈ కారాబాత్కి ఇంపార్టెంట్ ఏంటంటే వాంగీబాత్ పొడి ఒక 2 స్పూన్స్ అండి. ఈ వాంగీబాత్ పొడి ఎలా చేసుకోవాలి ఇంకో వీడియోలో చూసేద్దాం. కూరలు ఓ మోస్తరుగా వేగంగానే దీంట్లోకే మనం కొలిచిపెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని వేగించుకోవాలండి. ఈ రవ్వ కూడా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, నేను దీంట్లో టమాటాను, పచ్చి కొబ్బరి యాడ్ చేయట్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం అరోమా వస్తుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము ముందే కాచి పెట్టుకున్న ఈ నీళ్ళని మెల్లిగా ఇందులో పోయాలండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. నీళ్ళు వేడిగా, ఇది బాణలి వేడిగా ఉంటుంది కాబట్టి
మన మీద పడే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి. ఇవ్వండి, నీళ్ళంతా దీంట్లో కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇదిగోండి ఇలా అంతా కలుపుతూ ఇప్పుడు దీంట్లోకి మనము బ్రౌన్గా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే పచ్చి కొబ్బరి మనం తురుముకోవచ్చండి, తరిగి పెట్టాను. ఇదే అండి చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ అప్పుడు దీనికి అసలైన ఫ్లేవర్ ఇచ్చే వాంగీబాత్ పౌడర్ని కూడా వేసి కలిపేయడమేనండి. దీని తర్వాత ఇష్టమైన వాళ్ళు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ బద్దని పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేసేయచ్చు. దీనికి నీరు పచ్చడిని బెంగళూరులో చేస్తారండి, అది ఎలా చేయాలో కూడా ఈ కారాబాత్ ఎలా చూద్దాం. ఇదిగోండి, దీంట్లోకి 2 స్పూన్స్ తీసుకున్న వాంగీబాత్ పౌడర్ కూడా వేసేసాను. మొత్తం కలిసి బాగా మిక్స్ చేయాలి. ఈ కారాబాత్ అనేది కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. మరీ జారుడుగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా రాకూడదు. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సరేనండి. దీనికి ఇప్పుడు నీరు పచ్చడి చేసుకునే విధానాన్ని చూపిస్తానండి. ఇది కొంచెం ఇది అయ్యే లోపల దీనికి కావాల్సింది కొంచెం పుట్నాలు, కొంచెం సాల్ట్ వేసానండి, కొంచెం చిన్న కొబ్బరి ముక్క, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ తినేవాడు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కొంచెం చింతపండు పెట్టుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇది గ్రైండ్ చేశాక వేస్తాను, అన్నీ కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. దీనికి ఒక చిన్న సీక్రెట్ ఏంటండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వడానికి ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ దీంట్లో యాడ్ చేసి తిప్పేయాలండి, అంతే. అప్పుడు అన్నీ ఈక్వల్గా కలిసిపోతాయి. అంతేనండి. ఇది ఒకసారి తిప్పంగానే కారాబాత్ బెంగళూరు స్టైల్ రెడీ. ఇంకా ఇది చేస్తున్నానండి నీరు చట్నీ కూడా, అది ఇవ్వంగానే రెండు చూపిస్తాను. దీనికి ఈ నీరు చట్నీకి పోపు వేస్తున్నానండి. పోపు వేసేసుకుంటే ఈ నీరు చట్నీలో కలిపేస్తే ఇదిగో ఇంకో కూడా వేస్తున్నాను. ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం కరివేపాకు ఆ నీళ్ళలో వేస్తున్నప్పుడే వేయాలండి. ఇదిగోండి, వీడియో లెంత్ ఎక్కువైందని కొంచెం షార్ట్కట్లో చూపిస్తున్నానండి. అయిపోయింది. నీరు చట్నీ తయారైందండి. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇలా వేసుకొని, బెంగళూరు వాళ్ళు ఈ నీరు చట్నీ తీసుకొని ఇలా మనం సైడ్కి వేసుకుంటాం కదండి, వాళ్ళు మాత్రం ఈ నీరు చట్నీని ఇలా చుట్టూ వేసుకొని దీంతో తింటారండి. ఇదిగోండి వేడి వేడి కారాబాత్ విత్ నీరు చట్నీ. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ప్రోత్సహించండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.